ఏపీలో ఒక వర్గం జర్నలిస్టులు విశ్లేషకులు జగన్కి ఏదో అయిపోతుందని, ఆయన భద్రతకు భంగం కలుగుతుందని, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మీడియాలో విశ్లేషణలు చేస్తున్నారు. దీనిపైన కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. జగన్ను అంతం చేసేందుకు అమెరికా నుంచి 200 మంది షార్ప్ షూటర్స్ వచ్చారంటూ ఒక టీవీ ఛానల్ దిక్కుమాలిన విశ్లేషణ ఒకటి చేశారు వాసుదేవన్. జగన్ను హతమార్చడం ద్వారా దేశాన్ని అల్లకల్లోలం చేసేందుకు పన్నాగం అంటూ అర్థం పర్థం లేని ఎనాలిసిస్ ఇచ్చేశాడు. తమ వీడియోకు వ్యూస్, వైసీపీ మన్నలను పొందడం కోసం లైన్ క్రాస్ చేశాడు వాసుదేవన్. తన ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ నివేదిక ఉందంటూ మితిమీరిన వ్యాఖ్యలు చేసిన వాసుదేవన్ పైన పోలీసులు సీరియస్ అయ్యారు. కేసు నమోదు చేశారు. ఏ ఆధారంతో విశ్లేషణ చేశారు, చెప్పిన ఆధారాలు చూపాలంటూ 41A నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇవ్వడంతోనే విచారణకు వస్తానంటూ పరారయ్యాడు. దీంతో మొత్తం ఘటనపైన పోలీసులకు వివరణ ఇచ్చుకుంది ఛానల్ యాజమాన్యం. తమ ఉద్యోగిగా ఉండి కేసుకు సహకరించకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించింది. సీనియర్ జర్నలిస్టుగా వాళ్ళ తప్పుడు ప్రచారాలకు, సొంత అభిప్రాయాలకు ఛానల్ను వేదికగా కానివ్వమని ఛానల్ యాజమాన్యం ప్రకటించింది. సమాజంలో అశాంతిని రేకెత్తించేలా ఇలాంటి కథనాలు, వీడియోలు చేసేవారిని కఠినంగా చట్టబద్ధంగా శిక్షించడం ద్వారా ఇలాంటి విపరీత పోకళ్లకు చెక్ పెట్టాలని పోలీస్ శాఖ భావిస్తోంది.